కాదు ఇప్పుడు ఇప్పుడు హైకమాండ్కి తెలియకుండా అయితే ఈ వ్యవహారం జరగదు కదా, వాళ్ళ పర్మిషన్ లేనిదైతే అడుగు ముందుకేయడానికి అవకాశం లేదు కదా. నాకు తెలిసినంత వరకు అక్కడ రెండు వర్గాలు ఏమున్నాయి? నాకు తెలిసినంత వరకు వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకున్నది, బీజేపీ వ్యతిరేక పార్టీలని మనం బలహీనపరచొద్దు. అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణలో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు, లేకపోతే అట్లే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఎవరైతే చిన్న చిత్కా 1-2 ఎమ్మెల్యే సీట్లున్నా, ఎంపీ సీట్లున్నా, ఏ పార్టీని కూడా వాళ్ళు ఒకటే ఒక గీటరాయి పెట్టుకున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు, వాటిని బలహీనపరచొద్దు, వాటిని అవసరమైతే మనము వాళ్ళ నుంచి సాయం పొందడము, వాళ్ళకి సాయం ఇవ్వడము అనే ఒక పాలసీ పెట్టుకున్నారు. అది ఓకే. ఈ పాలసీకి అనుగుణంగా నిన్న మొన్న జరిగిన లోటస్ పాండ్లో జరిగిన చర్యను కూడా తీవ్రంగా కేంద్రం అంటే ఢిల్లీ కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సమస్యను పరిష్కరించిండ్రు. ఇక్కడ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో కాలిరిగి పడ్డప్పుడు కూడా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి స్వయంగా మీరు హాస్పిటల్ పోండి అని చెప్పి ఒక సూచన చేసి ఒక సలహా ఇచ్చిపోయేటట్టు చేసిండు. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ని మనం బలహీనపరిస్తే అది బీజేపీకి లాభం అవుతుంది, అటువంటి తిక్కల పని మూర్ఖ పని మనం చేయొద్దు అనేది ఒక ఆలోచన ఉంది పాలసీగా. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలని సాకుగా చూపించుకుంటూ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి వాళ్ళు మన కాంగ్రెస్ని బలహీనపరిచిండు, తక్కువ సీట్లు వచ్చేటట్టు చేసిండని ఒక భూతాన్ని చూపిస్తూ తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆ భూతాన్ని ముందర పెట్టి ఈ ప్రయత్నం మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే రేపు మనం కనుక బీఆర్ఎస్ని బలహీనపరచకపోతే, వాళ్ళ ఎమ్మెల్యేని కొంతమందిని తీసుకోకపోతే మన ప్రభుత్వానికి కూడా ముప్పు ఉంది అనే ఒక రకమైనటువంటి ఏడుపుగొంటితనంతో ఢిల్లీలో ఏడ్చుకుంటూ కూర్చొని చెప్పిందే చెప్పి ప్రమాదం ఉందని ఒక గొబల్స్ ప్రచారం ముడుకొని ఆయన మీరు కనుక నాకు ఒక కనీసం కొంతమందినైనా తీసుకునే అనుమతి లేకపోతే ప్రభుత్వాన్ని ముప్పు ఉందని అనడం వల్ల నాకు తెలిసినంతవరకు నాకున్న సమాచారం మేరకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఒక 10 మంది వరకు ఏ నియోజకవర్గం ఏ లీడర్ అని కాకుండా 10 మంది వరకు వస్తా అంటే అది మీరు ప్రయత్నం చేయండి, తీసుకోండి అని వాళ్ళు సూచాయిగా చెప్పినట్టుగా నాకున్న సమాచారం. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఏం నడుస్తుంది అయితే పోయి వాస్తవంగా చెప్పాలంటే సంజయ్ నమ్మిన బంటుగా బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాకు డౌట్స్ ఉన్నాయి. ఆయన ఒక కోర్టుకు వస్తున్నాడా, నిజాయితీగా వస్తున్నాడా? కవితకు కూడా చాలా దగ్గర అనుకుంటాను. అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. సరే మొత్తానికి ఏంటంటే ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి వేము నరేందర్ రెడ్డి లేకపోతే టీడీపీలో ఉన్న పాత పరిచయాలతోటి ఏదో ఒక ఎవడొచ్చే గతి లేదు, ఎవడొచ్చేటట్టుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోతాడా, పోచారం ఇంటికి పోతాడా, పోయే పరిస్థితి ఉంటుందా? కాబట్టి వీళ్ళు అలా నువ్వు నీ పార్టీలోకి వస్తుంటే ఇంత దొంగతనంగా ఇంత అభద్రతతోటి నిన్ను నువ్వు నమ్మకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటిది? నువ్వే చెప్తున్నావు కదా అసలు బీఆర్ఎస్ మొత్తంగా విలీనమవుతుందని ఒకవైపు ఏమో గొప్ప ప్రచారం చేస్తున్నావు, ఒకవైపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది, 24 మంది రెడీ ఉన్నారు, 30 మంది రెడీ ఉన్నారని ప్రచారం చేసుకుంటూ మిగిలేది 4 అని ప్రచారం చేసుకుంటూ నువ్వెందుకు భయపడాలా? ఓపెన్గా చెప్పు, నా దగ్గరకు వస్తున్నాను చెప్పు. ఇంత అభద్రత ఎందుకు? ఇంత లోపాయికారి ముసుగు రాజకీయాలు ఎందుకు చేయాలా? అంటే నువ్వు చెప్పేది నిజం కాదు. అంటే మీ ఆలోచన ఏంటి మీ అనుమానం ఏంది, ఏం జరుగుతుందని మీ అనుమానం? ఇక్కడికి ఎప్పుడు మేము కాంగ్రెస్ చెప్పేది ఒకటే, ఢిల్లీ వాళ్ళకైనా అది చెప్తున్నావు, రేవంత్ రెడ్డికి అనేది చెప్తున్నావు, నీ ప్రభుత్వానికి ముప్పు లేదు. నువ్వే చెప్పినావు పార్టీలు ఫిరాయించిన వాళ్ళని చంపండి అన్నావు. అంటే తెలియక చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే స్ట్రాటజీ ఫెయిల్యూర్సా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు మీలాంటి వాళ్ళు? జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి ముప్పు తెచ్చిపెట్టినట్టే.
ఆయనకు పదవి ఇప్పుడు గండం ఆయనకి చేసినట్టే. మంత్రి పదవి ఏదో ఇస్తారు, సైలెంట్ అవుతాడు కాడ. ఏది అని ఉమ్, జీవన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు, ఈయన ఇస్తే ఎవడు ఎందుకు తీసుకుంటాడు? ఉమ్, ఆయన ఢిల్లీలతోటి మాట్లాడిన దాకా నాకున్న సమాచారం ప్రకారం ఉమ్, ఢిల్లీలతోటి పొయ్యి మాట్లాడో ఢిల్లీలతోటి ఓపెన్ మాట్లాడిన దాకా ఆయనకి రాజీ ప్రసక్తే ఉండదు. ఉమ్, ఎవ్వడు పోయి చెప్పినా అయినాడు. ఉమ్, నాకు చాలా అత్యంత సన్నిహితులు ఉమ్, ఎమ్మెల్యే ఎన్నికల అయిన తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ అనేక సార్లు నాతో మాట్లాడిండు. ఉమ్, ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా పౌర హక్కుల సంఘంలో సభ్యుడిగా కొనసాగి తదనంతరం ఒక లాయర్గా వృత్తిని కొనసాగించి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజున్న పరిస్థితులలో టీడీపీలో పోయి ఆయన ప్రజా జీవితంలో కొనసాగినటువంటి వ్యక్తి. తర్వాత మా అందరి సూచన మేరకు తెలుగుదేశంలో ఉంటే సరి అయింది కాదనడం వల్ల కాంగ్రెస్లో పోయి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా, ఎన్ని గెలుపులు వచ్చినా ఆయన జీవితాన్ని కొనసాగిండు. నాకు ఎన్నోసార్లు చెప్పిండు ఈ మధ్యకాలంలో, ఉమ్, ఇన్నయ్య గారు నేను ఈ రాజకీయాలకు సరిపోను, ఉమ్, ఈ ఓట్లు కొనే రాజకీయాలు నాకు సరిపోవు, డబ్బులు ఇచ్చి ఓటం కొనే రాజకీయాలు సరిపోవు, మందు ఇచ్చి ఓటం కొనుక్కునే రాజకీయాలు నాకు సరిపోవు, నాకు చాలా బాధగా ఉంది, అవమానంగా ఉంది ఉమ్, ఈ రాజకీయాలు కొనసాగడం అని తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. ఉమ్, ఒక 2 రోజులు వచ్చి మీ ఆశ్రమంలో ఉండి ఉమ్, కొద్దిగా మెంటల్గా పీస్ అంటే మంచిగా ఉండాలని అనుకుంటున్నాను కూడా ఈ మధ్య కాలంలో చెప్పిండు. ఓకే. చాలా ఒత్తిడిలో ఉన్నాడు ఈ రాజకీయాల్లో. సూచన తర్వాత నిన్న మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ మీద కూడా ఆయన కామెంట్ చేసి మాట్లాడిండు. నేను మార్నింగ్ కూడా వినిపించినాను అది. అవును, ఆయన మాట్లాడిండు, అవును. ఇటువంటి రాజకీయాలు సరి అయినవి కావు ఉమ్, అని మాట్లాడిండు. మరి అటువంటి మాట్లాడిన వ్యక్తి తన సొంత నియోజకవర్గాలు ఇటువంటి జరిగితే అవును, డైజెస్ట్ చేసుకోలేడు కదా. ఇప్పుడు పోచారం మీద మాట్లాడినప్పుడే ఆయన రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఉంది, అవును. అనుకూలమైన ఈ పిఆర్ వాళ్ళందరూ ఏం చేస్తుండ్రు? తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన మాట్లాడింది లేదా? తెలియకుండా అయితే ఉండదు కదా. అరే ఆయనని రాత్రిపూట తీసుకొచ్చుకొని ఉమ్, సంజయ్ని అంత దొంగతనంగా చేయాలనా? ఉమ్, ఇంత నీచ రాజకీయాలా? మేము బహిరంగంగా చెప్తున్నాం.